బ్యాక్ కరెన్సీ కోసం తెలుగు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏటీఎంలు పనిచేయకపోవడం, బ్యాంకులో విత్డ్రా పరిమితులు పెట్టడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ కష్టార్జితాన్ని వాడుకోలేని పరిస్థితిలో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మళ్లీ ఏటీఎం కష్టాలు. ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు. తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ కొరత. చేతులెత్తేస్తున్న బ్యాంకులు. సొమ్ము చేతిలో లేక ప్రజల ఇబ్బందులు. మొన్నటి డిమానిటైజేషన్ కష్టాలు మర్చిపోనే లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏటీఎంల ముందు నో కరెన్సీ బోర్డులు వేలాడుతున్నాయి. 1,00,000, 2 లక్షలు దాటితే బ్యాంకులు ఇవ్వలేమంటున్నాయి. ఏపీలో రాజధాని జిల్లాను పెద్ద నోట్ల సమస్య వెంటాడుతోంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 900 కోట్ల కొరతలో గుంటూరు జిల్లా ఉంది. రాజధాని ప్రాంతంలోనే ఇలా ఉంటే ఇతర జిల్లాల సంగతి ఊహించలేనట్టుగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటీఎం పేరెత్తితేనే భయపడేలా పరిస్థితి మారింది. గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి మళ్లీ మొదలైంది. కరెన్సీ లేకపోవడమో, అవుట్ ఆఫ్ సర్వీస్ అనో ఏదో ఒక బోర్డు కస్టమర్లను వెక్కిరిస్తూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 800కు పైగా ఉన్న ఏటీఎంలలో దాదాపు 40% ఏటీఎంలు పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్ మొదలైన తెలంగాణ జిల్లాల్లో కూడా కరెన్సీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏటీఎం ముందు, బ్యాంకుల ముందు పడిగాపులు కాసేవారు పెరుగుతున్నారు. ఓ పక్క సిబ్బంది కొరత, మరో పక్క కరెన్సీ చాలినంత లేకపోవడం వెరసి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. మా సొమ్ము మాకెందుకివ్వరని ప్రశ్నించే కస్టమర్లకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో బ్యాంక్ అధికారులు ఉన్నారు. చాలా బ్యాంకులు ఏటీఎంలకు నగదు సరఫరా ఆపేశాయి. సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించి మూసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిమానిటైజేషన్ జరిగిన 15 నెలల తర్వాత మళ్లీ అదే పరిస్థితి కనిపించడంపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క ఈ కొరతను అధిగమించడానికి చాలా చోట్ల బ్యాంకులు ఖాతాదారులకు విత్డ్రాల మీద అనధికారికంగా ఆంక్షలు విధించాయి. గతంలో 3-4 కోట్ల నగదు విత్డ్రా అయ్యే చోట ఇప్పుడు ₹1 కోటి కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. కరెన్సీ కష్టాలు పెరుగుతున్నాయి. ఏటీఎంలు పనిచేయవు, బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా చోట్ల ఇదే సమస్య కనిపిస్తోంది. తమ సంపాదనను, దాచుకున్న సొమ్మును అవసరాలకు వాడుకోలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది క్రితం ఒక్క నిర్ణయంతో దేశమంతటిని క్యూలో నిలబెట్టారు. రెక్కాడితే కాని డొక్కాడని బడుగు బతుకులు అష్ట కష్టాలు పడ్డాయి. మధ్య, చిన్న తరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చివరికి ఆ నిర్ణయం వృద్ధి రేటుపై కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కోలుకోకముందే ప్రజలపై మళ్లీ కరెన్సీ దెబ్బ పడుతోంది. పలు రాష్ట్రాల్లో సగానికి పైగా ఏటీఎంలు మూతపడి కనిపిస్తున్నాయి. బ్యాంకులు పెద్ద మొత్తాలను డ్రా చేయడానికి సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. చివరికి కస్టమర్లు బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. శుభకార్యాలు, వ్యాపారాలకు చేతిలో నగదు లేక దిక్కులు చూడాల్సి వస్తోంది. దాదాపు 50% పైగా పనులు మన దగ్గర కరెన్సీతోనే జరుగుతాయి. డిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ కరెన్సీ కొరత వచ్చి పడింది. ఎందుకీ పరిస్థితి వచ్చింది? కరెన్సీ కొరతకు కారణాలేంటి? డిమానిటైజేషన్ ప్రభావం ఇంకా కొనసాగుతోందా? 2000 నోట్లను బ్యాంకులు ఆపేస్తున్నాయా? చేతిలో కరెన్సీ ఆడకపోతే ప్రజల నిత్య జీవితం గందరగోళంలో పడుతుంది. యాప్లు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు వాడేవారి సంఖ్య ఇంకా అంతంత మాత్రమే అని చెప్పాలి. మెజార్టీ ప్రజలు కరెన్సీ నోట్ల వినియోగంపైనే ఆధారపడ్డారు. మరోపక్క దేశంలో చలామణిలో ఉన్న నగదులో పెద్ద నోట్లే ఎక్కువ శాతం. దేశంలో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చలామణిలో ఉంటే
అందులో 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే 10, 50, 100, 200 నోట్ల రూపంలో ఉంది. 500, 2000 నోట్ల రూపంలోనే దాదాపు 12.5 లక్షల కోట్లు ఉన్నాయని అంచనా. ఇందులో 2000 నోట్ల రూపంలోనే 7.5 లక్షలున్నాయని అంచనా. అయితే మొత్తం కరెన్సీలో 2.5 లక్షల కోట్ల విలువైన కరెన్సీని ఆర్బీఐ విడుదల చేయలేదని సమాచారం. దీంతో బయట ఉండాల్సిన సొమ్ము మొత్తం చలామణిలో ఉందా అనే అంశంపై పలు సందేహాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా బ్యాంకులోకి వస్తున్న 2000 నోట్లను కూడా తిరిగి బయటకు విడుదల చేయకుండా నిలిపేస్తున్నారని సమాచారం. పెద్ద నోట్ల రద్దు తర్వాత అడుగడుగునా కనిపించిన 2000 నోటు ఇప్పుడు పెద్దగా కనిపించని పరిస్థితి. మరోపక్క ఆర్బీఐ కూడా 2000 రూపాయల నోటు ప్రింట్ ఆపేసింది. 250 నోట్ల ముద్రణపై దృష్టి పెట్టింది. ఇక్కడ మరో సమస్య ఉంది. 200 నోట్లు ఏటీఎం ద్వారా వచ్చే పరిస్థితి లేదు. దీనికోసం ఏటీఎంలలో మార్పులు జరుగుతున్నాయి. మరోపక్క ఎఫ్ఆర్డీఐ బిల్లు మూలంగా ఏర్పడిన అనుమానాలతో చాలా మంది ప్రజలు బ్యాంకుల్లో నిల్వ ఉంచేందుకు వెనకాడుతున్నారు. ఉన్న సొమ్మును కూడా డ్రా చేసి భూములు, బంగారం కొనడం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బ్యాంకుల్లో కరెన్సీ కొరత రోజురోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కస్టమర్లకు భరోసా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో కరెన్సీ సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.